అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. నిన్నటి నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ ఒకటే వైరల్గా మారింది. మంచు మనోజ్ తనపై దాడి చేశారని 100కి డైల్ చేస్తే అక్కడికి పోలీసు రావడం, అసలు ఏం జరిగింది, ఆ గొడవ గల కారణాలు ఏంటి? మంచు ఫ్యామిలీ గత కొద్ది కాలంగా ఆస్తికి సంబంధించి, తర్వాత స్కూల్కి సంబంధించినటువంటి తగాదాలు జరుగుతున్నాయి. మంచు మనోజ్ మోహన్ బాబుకి, ఇటు విష్ణు ఫ్యామిలీకి కూడా దూరంగా ఉన్నారు గత కొంతకాలంగా. ఇదే క్రమంలో గొడవలో సర్దు మనగేందుకు, ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు చర్చించుకునేందుకు హైదరాబాదు శివారుల్లో ఉన్నటువంటి పహాడీ షరీఫ్ ప్రాంతంలో మోహన్ బాబు ఫామ్ హౌస్ ఉంది. అక్కడ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. మోహన్ బాబు, విష్ణు, ఇటు మంచు మనోజ్ మధ్య మాటలు జరుగుతుండగా అక్కడ మోహన్ బాబుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ వినయ్ అనేటువంటి వ్యక్తి మంచు మనోజ్ పైన విచక్షణారహితంగా దాడి చేశాడు. అప్పుడు వెంటనే మంచు మనోజ్ అక్కడి నుంచి ఏదైతే దాడి జరిగిందో అదే ప్రదేశంలో నుంచి 100కి డైల్ చేస్తే అక్కడికే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అక్కడ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బంది కూడా ఇదే విషయం చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత నిన్న సాయంత్రం బంజారా హిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మంచు మనోజ్ భార్య, అతని స్నేహితులు మంచు మనోజ్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ని ఒకసారి చూసినట్టయితే మంచు మనోజ్ అయితే తీవ్రంగా గాయపడినట్టే తెలుస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మోహన్ బాబు కూడా మంచు మనోజ్ పైన పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే తన పైన, తన భార్య పైన మంచు మనోజ్ దాడి చేశాడని. అయితే మనోజ్ పైన దాడి చేయటం ఇది మొదటిసారి ఏం కాదు. ఇంతకు ముందు కూడా మంచు విష్ణు మనోజ్ ఇంటికి వచ్చి అతని పైన దాడి చేశారు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. అయితే అదేదో మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్లో ఫ్రాంక్ అని అప్పట్లో కవర్ చేశారు. దాని తర్వాత మనోజ్ పెళ్లి సమయంలో కూడా విష్ణు మనోజ్కి మధ్య గొడవ జరిగింది. దాని తర్వాత మనోజ్ సన్నిహితుల పైన, అతని స్నేహితుల పైన కూడా విష్ణు దాడి చేయటం, దాని తర్వాత స్కూల్కి సంబంధించి ట్విట్టర్లో మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్వీట్లు పెట్టడం, స్కూల్కి సంబంధించిన విషయాలు తనకు కూడా చెప్పాలి అని ట్వీట్లు పెట్టడం, ఇలాంటివి చాలా విషయాలు జరిగాయి. అయితే ఈ సందర్భాలని బట్టి అప్పట్లో తండ్రి కొడుకులకి మధ్య విభేదాలు ఉన్నాయి అని బహిర్గతం అయింది. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో అవి తారాస్థాయికి చేరి పోలీస్ స్టేషన్ వరకు రావడం, ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వరకు వచ్చింది. ప్రస్తుతం జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటికి బౌన్సర్లు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, వారిని ఎదుర్కోవడానికి మంచు మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లు అక్కడికి రావడం జరిగింది. అయితే మంచు మనోజ్ తరపు బౌన్సర్లను అయితే కాంపౌండ్ లోపలికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించట్లేదు. మంచు మనోజ్కి, మోహన్ బాబుకి, విష్ణుకి ఒకే కాంపౌండ్లో విడివిడిగా ఇళ్ళు ఉండటం, ఒకే చోట ముగ్గురికి సంబంధించినటువంటి బౌన్సర్లు రావాల్సిన పరిస్థితి. అయితే ఈ వివాదాలు అసలు ఏంటి, ఎక్కడి వరకు వెళ్తాయి, అందరికీ నీతులు చెప్పే మోహన్ బాబు, అతని ఫ్యామిలీ ఇలా రచ్చకెక్కడం ఏంటి, తప్పు ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. మరికొద్ది సేపట్లో మంచు లక్ష్మి దుబాయ్ నుంచి మోహన్ బాబు ఇంటికి చేరేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఇంకా ఈ గొడవ పెద్దదయ్యి ముగ్గురికి మధ్య పెద్ద గొడవ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది.